హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మా బాబు అప్పులో ఫిష్ చేయమని అడిగాడు అనమాట. యూజువల్లీ మేము ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా బాబుకి చికెన్ ఎక్కువ ఆర్డర్ పెట్టాము. ఫిష్ మంచిది కదా అని చెప్పి ఫిష్ ఆర్డర్ పెడతామన్నమాట. సో వాడికి ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. దీనికి పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మరీ స్పైసీగా ఉన్న చిన్న బాబు కదా, తినలేడు, స్పైసీగా ఉంటుందని చెప్పి. అండ్ దట్టు మిర్చి కూడా యాడ్ చేస్తాం కదా లాస్ట్లో. సో తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే కోటింగ్ కోసం కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ వాడికి ఆ కోటింగ్ ఉండి అలా ఉంటేనే తింటాడు, లేకపోతే కాదు ఇది అని చెప్పి మళ్ళీ పాడేస్తాడని చెప్పి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో యాడ్ చేస్తాను. సో దీనికి మళ్ళీ ఒక ఎగ్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసి పెట్టుకుంటాం. సో దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేయాలి. బట్ దానికన్నా ముందు ఈ కోటింగ్ కోసం అని చెప్పి మనం ఏదైతే కార్న్ఫ్లోర్ కలిపామో దాని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. అంటే అది థిక్గా వచ్చిందా లూజ్గా ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ నేను చాలా తక్కువ కలిపాను కాబట్టి ఎగ్ ఉండడం వల్ల లూజ్ అయిపోయింది. సో దీనికి అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఆ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ కూడా మనకి తగిలినట్టు ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇదండి, నేను మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే వచ్చింది విత్ కోటింగ్. దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ తీసేసుకొని బాగా హీట్ అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఈ హీట్ అయిన తర్వాత ఆయిల్కి మనం ఏవైతే ఫిష్ పీసెస్ని పక్కన కలిపి పెట్టుకున్నామో వాటిని నెమ్మదిగా ఈ ఆయిల్కి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes బాగా ఫ్రై చేయాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ ఫిష్ పీసెస్ ఉడికాయలు ఏదో చెక్ చేసుకొని వాటిని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో నేను ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా వచ్చినాయి. చిన్న అల్లం ముక్క ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిర్చిని క్రాస్గా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆయిల్ మనం ఇందాక ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడానికి తీసుకున్నామో అదే ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకో. ఫిష్ పీసెస్ ఫ్రై చేయడానికే వాడాం కాబట్టి సో ఫర్దర్ ప్రాసెస్లో కూడా అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. ఎందుకంటే 2 to 3 టేబుల్ స్పూన్సే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మనం ఆల్రెడీ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఎగటు వేస్తుంది, ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకొని. సో కొంచెం ఆయిల్ తీసుకొని దానికి మనం ఏదైతే పీసెస్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నామో జింజర్ గార్లిక్ ఇంకా కొంచెం కరివేపాకు అండ్ మిర్చి పీసెస్ని అన్నిటినీ దానికి యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పీసెస్ అన్నీ ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇంట్లో ఏవైనా సాసెస్ అవైలబుల్గా ఉంటే కొంచెం 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ చిల్లీ సాస్, ఇంకా టమాటో కెచప్ ఉంటే టమాటో కెచప్ కూడా యాడ్ చేయండి కొంచెము. అండ్ షేజ్వాన్ సాస్ కొంతమంది దగ్గర ఉంటుంది, అది ఇవన్నీ ఆప్షనలేనండి. ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ వాడికి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలి కాబట్టి ఏదో నేను ట్రై చేస్తున్నాను, ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఇవేమి అసలు వేయను. పిల్లలకి అవి వేయకపోయినా కూడా మంచిదే, అంత హెల్తీ ఏం కాదు వాళ్ళకి. సో ఇట్స్ ఓకే, అందుకనే చాలా లిటిల్ క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నాను. సాసెస్ యాడ్ చేసిన 2 minutesకి ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసాను కడాయిలో. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ థిక్ కర్డ్ని కూడా యాడ్ చేసి మొత్తం కలియబెట్టేశాను. సో ఆఫ్టర్ 1.5 minutes నాకు ఓవరాల్ లుక్ అయితే ఇలా కనపడుతుంది. చూడ్డానికి అయితే యమ్మీగానే ఉంది. సో ప్లేట్లో సర్వ్ చేసేసాను మా బాబు కోసము. ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. పీస్ అయితే చాలా టెండర్గా అనిపిస్తుంది. యా
సో చూడాలి ఇప్పుడు ఎలా ఉందో. సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి.